ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేదో చిన్నపిల్ల ఎవడో చెప్పిన మాటలు నమ్మేసింది. వాడి మాయ ప్రేమకి మోసపోయింది. మరి నీ బుద్ధేమైంది? వాడెవడో కనుక్కున్నావా? ఎలాంటి వాడో తెలుసుకున్నావా? లేదు. తెలియకుండానే మంచివాడు అని సర్టిఫికెట్ ఇచ్చేశావు. మహనీయుడు అని బిరుదులు కురిపించేశావు. నీ మాట నమ్మి ఇంట్లో వాళ్ళందరూ తానా అంటే తందానా అంటూ వాణ్ణి ఇంటికి పిలిపించారు. వాడి పుట్టుకేంటో వాడి పద్ధతి ఏంటో ఏమీ తెలియకుండానే నిశ్చితార్థం చేయడానికి సిద్ధపడ్డారు. దీనంతటికీ మూల కారణం ఎవరు? నువ్వు కాదా? పిన్ని, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాటలు అవి కాదు. అయినా ఇప్పుడేం జరగలేదు కదా. లేదు మిత్ర, వీటి గురించి ఇప్పుడే మాట్లాడుకోవాలి. సంజన ప్రేమ గీమ అని తిరుగుతూ ఉంటే తప్పమ్మా, తప్పుడడుగు వెయ్యొద్దమ్మా అని చెప్పాల్సిన లక్ష్మి ప్రేమించింది. ఆ ప్రేమని మనం దీవించాలి, పెంచి పోషించాలి అని అందరికీ ఉపన్యాసాలిచ్చింది. అందుకేగా ఇప్పుడు నట్టింట్లో నలుగురు నిలబడి ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఆ ప్రవీణ్ మిట్టల్కే సహకరించాలనుకుందో లేక ఆ ఆకాష్ గాడికే సహాయం చేయాలి అనుకుందో, ఎందుకు చేసిందో ఎవరికి తెలుసు? మనీషాయికి ఆపుతావా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ప్రవీణ్ మిట్టల్కి కానీ ఆకాష్కి కానీ సహాయం చేయాల్సిన అవసరం లక్ష్మికి లేదు. లక్ష్మి అలాంటిది అయితే మన ప్రెజెంటేషన్ సక్సెస్ చేసేది కాదు. మనకు ఆ ప్రాజెక్ట్ని వచ్చేలా చేసేది కాదు. ఇదొక్క ఉదాహరణ సరిపోదా లక్ష్మి అలాంటిదో చెప్పడానికి? నువ్వు చెప్పింది నిజమే మిత్ర. నేను కూడా ఒప్పుకుంటాను. లక్ష్మి వల్లే మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మరి ఈ ఆకాష్ గడి సంగతేంటి? అరవింద, ఆ విషయానికొస్తే మనం కూడా తప్పు చేసినట్టే. ప్రతి మనిషి విషయంలో అన్ని రకాలుగా ఆరా తీసేవాళ్ళం. మరి ఆకాశ్ విషయంలో మనం ఎందుకు ఆలోచించలేదు, ఆరా తీయలేదు? ఎందుకంటే ఆ ఆకాష్ గుణగణాల గురించి లక్ష్మి అంతలా మాట్లాడింది కాబట్టి. అతను మంచివాడని అంత పెద్ద సర్టిఫికెట్ ఇచ్చింది కాబట్టి. ఇవన్నీ చెప్పి మనల్ని మిస్లీడ్ చేసింది కాబట్టి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకపోతే సంజన ఏమైపోతుందో అని లక్ష్మి ఆలోచించింది. ప్రేమించుకున్న వాళ్ళని కలిపితే వాళ్ళు సుఖంగా ఉంటారని లక్ష్మి నమ్మింది. అందుకే సంజనని ఆకాష్ని కలపడానికి ప్రయత్నించింది. మీరు లక్ష్మి చేద్దాం అనుకున్న మంచి పనిని గుర్తించండి, అంతేగాని దానివల్ల జరిగిన అనర్థాన్ని కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.